హలో, ఐఎమ్ డాక్టర్ మానస, ఫెర్టిలిటీ కన్సల్టెంట్. ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ టు ఇంప్రూవ్ యువర్ ఫెర్టిలిటీ పొటెన్షియల్. ఈ మధ్య కాలంలో చాలా మందిలో ఈ ఫెర్టిలిటీ ఇష్యూస్ అనేవి ఎక్కువైపోయినాయి. అంటే మేజర్గా మేబీ బికాస్ ఆఫ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల కానీ, ఫుడ్ ఇంటేక్ వలన కానీ, లేదా టాక్సిన్స్ వలన, పొల్యూటెంట్స్ వలన, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వలన చాలా వరకు ఫెర్టిలిటీ ఇష్యూస్ అనేవి ఎక్కువైపోయినాయి. సో మన డైలీ లైఫ్లో చిన్న చిన్న లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేవి చేసుకున్నట్లయితే ఒక గుడ్ రిప్రొడక్టివ్ హెల్త్ని మెయింటైన్ చేయగలం. ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్, ఒక ఐడియల్ బిఎంఐ అనేది మెయింటైన్ చేయాలి. ఐడియల్ బిఎంఐ అంటే నార్మల్ బిఎంఐ యూజువల్గా 18 to 24 అని చెప్తూ ఉంటాము. ఇది వెయిట్ ఇన్ కేజెస్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్తో క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం అనమాట. 18 కంటే తక్కువ ఉంటే అండర్ వెయిట్ అని, లేదా 25 కంటే ఎక్కువ ఉంటే ఓవర్ వెయిట్ ఆర్ ఒబీస్ అని కేటగరైజ్ చేస్తూ ఉంటాము. సో మీ వెయిట్ ఎప్పుడు కరెక్ట్గా మెయింటైన్ అవుతుందా లేదా, మీ హైట్కి తగ్గట్టు అన్నట్టు చూసుకుంటూ ఉండాలి. సెకండ్ థింగ్, రెగ్యులర్ ఎక్సర్సైజ్. పర్ డే యూజువల్గా 30 to 45 మినిట్స్ మోడరేట్ ఎక్సర్సైజ్ అనేది చేయటం అనేది చాలా మంచిది. లైక్ వాకింగ్ కానీ, యోగా కానీ, మీకు ఏది కంఫర్టబుల్ అనిపిస్తే అది. ఇట్లా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం వల్ల మీ బాడీలో మెటబాలిజం అనేది యాక్టివ్గా మెయింటైన్ అవుతుంది. సో దట్ హార్మోన్స్ అనేవి కూడా బ్యాలెన్స్డ్గా వర్క్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే హెల్దీ డైట్. మనం తీసుకునే డైలీ ఫుడ్లో ప్రాపర్గా బ్యాలెన్స్డ్ రిచ్ డైట్ అండ్ న్యూట్రియన్స్ అనేవి సరిగ్గా ఉండేటట్టు కూడా చూసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా మనం డైలీ తీసుకోవాల్సినవి ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, నట్స్ అండ్ సీడ్స్, ఇంకా వైటమిన్ సి రిచ్ ఫుడ్స్, ఇలా ఎగ్, చికెన్ అండ్ ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువగా ఉందా లేదా, ఇలాంటివి చూసుకుంటూ ఉన్నట్లయితే న్యూట్రిషనల్ డెఫిషియన్స్ అన్నీ కరెక్ట్ అవ్వటం వలన బాడీలో ఉండే సెల్స్ అన్నీ ప్రాపర్గా వర్క్ చేస్తూ ఉంటాయి. ఫోర్త్ వన్ ఏంటంటే క్విట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. చాలామంది ఏంటంటే క్రానిక్గా స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అనేది అలవాటు ఉండటం వలన వీళ్ళలో స్పర్మ్ కౌంట్ అనేది చాలా వరకు ఎఫెక్ట్ అవుతుంది. అంటే కౌంట్స్ అండ్ మొటిలిటీ ఒక్కొక్కసారి కౌంట్స్ 0 అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో వీలైనంత వరకు ఈ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ని స్టాప్ చేయటం మంచిది. అండ్ నెక్స్ట్ థింగ్, అవాయిడ్ టేకింగ్ కాఫీ, సాఫ్ట్ డ్రింక్స్ అండ్ ఎనర్జీ డ్రింక్స్. ఈ కాఫీ వల్ల కూడా బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి. మ్యాక్సిమం చాలామంది ఒక 7 to 8 times ఒక కాఫీ పెర్ డే తీసుకుంటూ ఉంటారు. దీని వలన బాడీలో టాక్సిన్ లెవెల్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. ఇంకా సాఫ్ట్ డ్రింక్స్ వలన బాడీలో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది వీటిలో, ఇంకా ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల బాడీలో టాక్సిన్స్ అండ్ ఫ్రీ రాడికల్ డ్యామేజ్ అనేది కూడా ఎక్కువైపోతూ ఉంటుంది. ఇంకా అదర్ ఫుడ్స్ లైక్ షుగర్స్ అవాయిడ్ చేయటం, ప్రాసెస్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయడం, జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయటం లాంటిది కూడా మంచిది. నెక్స్ట్ ఏంటంటే ప్రాపర్ స్లీప్ అనేది మెయింటైన్ చేయాలి. పెర్ డే మినిమం ఒక 7 to 9 hours ఆఫ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం యూజువల్గా నిద్రపోయినప్పుడు నైట్ టైం ఈ మెలటోనిన్ అనే సబ్స్టెన్స్ అనేది రిలీజ్ అవుతుంది. ఇదేంటి అంటే ఎగ్ హెల్త్ని, స్పర్మ్ హెల్త్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తుంది అనమాట. సో స్లీప్ తగ్గిపోయినప్పుడు ఈ స్ట్రెస్ హార్మోన్స్ అనేవి ఎక్కువైపోతాయి, మెలటోనిన్ అనేది కూడా తక్కువగా రిలీజ్ అవుతుంది. తద్వారా ఎగ్ హెల్త్ అండ్ స్పర్మ్ హెల్త్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే డీస్ట్రెస్ యువర్ సెల్ఫ్. స్ట్రెస్ని మెయింటైన్ చేసుకోవటం, ఏదో యోగా కానీ, మెడిటేషన్ కానీ లాంటివి చేసుకొని కొంచెం స్ట్రెస్ని తగ్గించుకొని మీ వర్క్ని బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ప్రీనేటల్ వైటమిన్స్. ఒక కపుల్ ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు 3 months ప్రేయర్గా ప్రీనేటల్ వైటమిన్స్ తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్. ఈ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ ఏంటి అంటే పుట్టబోయే బేబీలో బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ డెవలప్మెంట్కి హెల్ప్ చేస్తుంది. సో దట్ వాళ్ళలో న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ రాకుండా ఇది ప్రివెంట్ చేస్తుంది అనమాట. ఇంకా అలానే అదర్ సప్లిమెంట్స్ లైక్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ కానీ, యాంటీ ఆక్సిడెంట్స్, ఐరన్, జింక్ అండ్ సెలీనియం ఇలాంటి సప్లిమెంట్స్, కొన్ని మైక్రోన్యూట్రియన్స్, ఇట్లాంటివి తీసుకోవటం వల్ల బాడీలో న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అన్నీ కరెక్ట్ అవటం వల్ల ఒక హెల్దీ బేబీని పొందగలుగుతారు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఐడెంటిఫై ద రిస్క్ ఫ్యాక్టర్. మీరు ఒక కపుల్ ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఒకసారి ఫెర్టిలిటీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీ ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది, హార్మోనల్ ప్రొఫైల్ ఎలా ఉంది, లేదా మీ హస్బెండ్లో సెమెన్ అనాలిసిస్ ఎలా ఉంది, ఇవన్నీ తెలుసుకొని మీరు న్యాచురల్గా ట్రై చేయొచ్చా లేదా చిన్న ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ ఏమైనా తీసుకోవచ్చా లేదా, ఇలా డిస్కస్ చేసుకొని తర్వాత ప్లాన్ చేసుకోవటం అనేది చాలా మంచిది. ఇలాంటి టిప్స్ అనేవి చిన్నగా మాడిఫై చేసుకున్నట్లయితే ఒక హెల్దీ బేబీని తొందరగా పొందగలరు. థ్యాంక్ యూ.